మామూలుగా జనం మాట్లాడుకుంటారు కదా, వీడి కష్టాలు సినిమా కష్టాలకి మించి ఉన్నాయని. అయితే రిలీజ్ విషయంలో జననాయకన్ సినిమా అంతకు మించిన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తోంది. ఇప్పటికే వరుస ఎదురు దెబ్బలు ఫేస్ చేసిన విజయ్ చివరి సినిమాకి ఊహించని షాక్ తగిలింది. విజయ్ చివరి సినిమా జననాయకన్ బాక్సాఫీస్ రికార్డులు తిరగరాస్తుంది అనుకుంటే అసలు రిలీజ్కే అడ్రస్ లేకుండా పోయింది. చూస్తూ ఉంటే విజయ్ లాస్ట్ సినిమా ఇప్పట్లో థియేటర్స్లోకి వచ్చే ఛాన్స్ ఏమాత్రం కనిపించడం లేదు. సెన్సార్ క్లియరెన్స్ కోసం ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది జననాయకన్. రీసెంట్గా మరోసారి రివైజింగ్ కమిటీకి ఏర్పాటు చేసి సినిమా స్క్రీనింగ్ లాస్ట్ నిమిషంలో వాయిదా పడింది. అయితే నెక్స్ట్ డేట్ పై క్లారిటీ ఇవ్వకపోవడంతో జననాయకన్ విడుదల మరింత ఆలస్యం అవుతుందని ఫీల్ అవుతున్న విజయ్ ఫ్యాన్స్ ని వర్రీ అయ్యేలా చేస్తుంది ఓ షాకింగ్ న్యూస్. విజయ్ జననాయకన్ కు సెన్సార్ చిక్కులు ఇప్పట్లో తగ్గే సిచ్యువేషన్ కనిపించడం లేదు. ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ ముందుకు రావాల్సిన ఈ సినిమా రిలీజ్ పై డైలమా ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. సెన్సార్ క్లియరెన్స్ రాక 3 నెలలుగా ల్యాబ్కే పరిమితమైన జననాయకన్ సినిమాకి సంబంధించిన ఓటీటీ డీల్ కూడా క్యాన్సిల్ అయినట్లుగా తెలుస్తుంది. సినిమాపై ఉన్న భారీ హైప్ తో జననాయకన్ ఓటీటీ రైట్స్ ని దాదాపు 120 కోట్లకు డీల్ కుదుర్చుకున్న అమెజాన్ దాన్ని రద్దు చేసుకున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. ఇందుకు సంబంధించి మూవీ టీం నుంచి క్లారిటీ రావాల్సిందే. జననాయకన్ సినిమా ఫిబ్రవరిలో విడుదలవుతుందని ప్రచారం జరిగిన ఏప్రిల్ 30 వరకు కష్టమేనని మూవీని కెనడాలో విడుదల చేస్తున్న యార్క్ సినిమాస్ ట్వీట్ చేసింది. దీంతో జననాయకన్ సినిమా కొత్త విడుదల తేదీ ఎప్పుడు అనే దానిపై బిగ్ సస్పెన్షన్ కంటిన్యూ అవుతూనే ఉంది. అయితే జూన్ 22న విజయ్ బర్త్డే లోపైన జననాయకన్ సినిమా థియేటర్స్ లోకి రాకపోతుందా అని ఆశగా చూస్తున్నారు విజయ్ అభిమానులు. మరి రిలీజ్ పరంగా ఎన్నో చిక్కులు ఫేస్ చేస్తున్న జననాయకన్ కి ఈ ఓటీటీ డీల్ రద్దు అనేది భారీ షాక్ అంటున్నారు జనాలు.